టికెట్ మార్పుపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. టికెట్ మారుస్తున్నట్టు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. జగన్ ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి వెళ్తామని, పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు. ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఒక రాజకీయ విప్లవం. ఈ రాష్ట్రంలో అన్ని కులాలకు అన్ని మతాలకు సమానమైన ప్రాతినిధ్యం ఉండాలి, అన్ని కులాలలో నాయకత్వాన్ని పెంపొందించాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష, అభిమతం. అందులో భాగంగానే సీట్లు ఉంటాయని నేను భావిస్తున్నాను. అందులో భాగంగా సీటు వచ్చినా, సీటు రాకపోయినా, గెలిచినా ఓడినా నా సర్వశక్తులను నేను పార్టీకి ఒడ్డుతాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సైనికుడిలాగా పనిచేస్తానని తెలియజేస్తాను. ఇప్పుడు నేను దాని మీద ఏమి కూడా స్పందించలేను. అది అధిష్టానం తీసుకునే నిర్ణయం. అది ఒక క్రమశిక్షణకు సంబంధించిన అంశం. దీనిపైన నేను ఏమీ మాట్లాడలేను, స్పందించలేను. మీకు ఓకేనా సార్? ఎక్కడికైనా పార్టీ చెప్తే పనిచేసే మీకు ఓకేనా సార్? నేను మొదటనే చెప్పినాను కదా, నేను సీటు వచ్చినా రాకపోయినా, గెలిచినా ఓడినా, నేను మరొకసారి తెలియజేస్తున్నా, నా సర్వశక్తులను పార్టీ కోసం, పార్టీ విజయానికి నేను కృషి చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి సైనికులాగా పనిచేస్తాను. సార్ ఫైనల్గా చెప్పండి, సీటు ప్రామాణికమైన సర్వేలు అంటారా లేదా కుల మతాల? అన్నీ ఉంటాయి, సర్వేలు ఉంటాయి. సర్వేలలో మంచి చెడులు అన్నీ ఉంటాయి. కులాల ప్రాతినిధ్యము, ఈ సర్వేలు అన్నింటినీ కలగలిపి కన్సాలిడేట్ చేసి